సేవలు అవసరమైన అందరి దగ్గరికి ఎలా వెళ్ళగలం, వారికి ఎలా సదుపాయం మనం ఇవ్వగలం అనేది ఆలోచన. అందుకే ఈ రోజున హైదరాబాద్ నగరం ఎంతో విస్తరించింది కదా, దూరాలు పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ బంజారా హిల్స్ రావాలంటే చాలా కష్టం. అటువంటి పరిస్థితిని కొంతవరకు తగ్గించగలగడానికి నగరంలో చాలా చోట్ల శాటిలైట్ కేంద్రాలని మొదలుపెట్టాం కొన్ని సంవత్సరాల క్రితం. ఇది మా 4వది. ఇంకా కొన్ని ముందు ఇటువంటి కూడా కేంద్రాలు మిగిలిన ప్రాంతాల్లో కూడా చూసి ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ ప్రారంభిస్తాం. దీనంతటికి ఉద్దేశం ఏంటంటే అత్యున్నత ప్రమాణాలతో ఉన్న నేత్ర వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ఎవరన్నా ఆర్థిక స్తోమత లేని వారికి కూడా మేము మొదటి నుంచి ఏమీ డబ్బు ఆశించకుండా సేవలు అందించాం. అది ఇంకా జరుగుతూనే ఉంటుంది. ముందు ఎవరిని మా దగ్గరికి నేత్ర వైద్యం కోసం వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించే ప్రసక్తి అనేది ఉండదు. వారికి ఏ సమస్య ఉన్నా సరే, ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా సరే, ఎంత ఖర్చు అయినా సరే, వారికి సరైన వైద్యం చేసి పంపిస్తాం. అది ఇప్పటికే ఉంటుంది, ముందు ఉంటుంది. సో ఈ కేంద్రాల్లో కూడా అవన్నీ సమకూరుస్తాయి. సార్, ఈరోజు జరిగిన గవర్నమెంట్ వారి ఈ చేతుల మీద కానీ మీకు ఎలాంటి, అంటే మీ ఉద్దేశం ఏంటి? సో రాబోయే రోజుల్లో నేషనల్ లెవెల్లో కూడా మీరు వెళ్ళబోతున్నారు. నేషనల్ లెవెల్లో మేము మొదటి నుంచి ఏమనుకున్నాం అంటే కొన్ని సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నాం, మేము మా తరఫు నుంచి సేవలు అందించేది ఈ 3 రాష్ట్రాలే. ఈ 3 రాష్ట్రాల్లోనే ప్రతి దూర ప్రాంతానికి వెళ్ళి గిరిజన ప్రాంతాలు, మారుమూలైన గ్రామాలు అన్నిటికీ సేవలు అందించి ఇంకా అత్యున్నత ప్రమాణాలు సృష్టించి అది మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి మోడల్ లాగా వాళ్ళు ఎవరైనా వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ కేంద్రాలు స్థాపించాలి అంటే వారికి మేము చేయూతిస్తాం. అటువంటి సపోర్ట్ ఇంత మటుకి దగ్గర 18 రాష్ట్రాల్లో ఉన్న కేంద్రాలు సమర్పించాం. మిగిలిన దేశాల్లో కూడా చేసామని. సో ఈ 3 రాష్ట్రాలు బయట అదే చేస్తాం. మేము వెళ్ళాం అక్కడ వాళ్ళకి సహాయం. సో ప్రస్తుతం ఇప్పుడు మీరు ఏదైనా పెద్ద అవార్డ్ ఫెలిసిటేషన్స్ అవార్డ్స్కి ఇట్లా పార్టిసిపేట్ చేస్తుంటారు కదా, సో మీ ఎమ్మెల్యేస్కి కానీ నేషనల్లో కూడా మాకు సపోర్ట్ చేయండి అన్నట్టు రిక్వైర్మెంట్స్ వస్తుంది. దానివల్ల మీ సందేశం నేను అది చెప్పాను కదా, వారికి ఏ సహాయం కావాలన్నా మేము ఇస్తాం. వారంతటా వారి కేంద్రాలు స్థాపించుకుంటే దేశవ్యాప్తంగా అన్ని పక్కల నుంచి మా దగ్గరికి శిక్షణ కోసం ప్రతి శ్రేణిలోనూ వస్తుంటారు. కంటి డాక్టర్ల దగ్గర నుంచి, టెక్నీషియన్ దగ్గర నుంచి, నర్సు, అన్ని రకాల వాళ్ళు. అవన్నీ మేము చేస్తూనే ఉంటాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా పర్వాలేదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని పక్కల నుంచి మా దగ్గరికి వాటి కోసం వస్తూనే ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ.